హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల పక్కన మీకు విజువల్స్ చూపెడుతుంది చూడండి, నా దగ్గరే ఉన్నాయి మాల. మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు ధరించాలి అనుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఆ మాల అనేది. నరదృష్టి లేదంటే వేరే వాళ్ళ నజర్ మన మీద పడకుండా కాపాడుతుంది అన్నట్టు. అందుకనే పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం వాళ్ళ కెరియర్లో ఎదుగుతుంటే వేసుకుంటున్నారు లేదా చేతికి చుట్టుకుంటున్నారు. కరుంగలి మాల చాలా పవర్ఫుల్. సో మనకి 35 రోజులు 45 రోజులు దీక్షల్లో ఉన్నాయి. అలాగే మీకు సుబ్రహ్మణ్య స్వామి కోవెల్లో స్పెషల్గా విభూతి అక్షింతలు అన్నీ కలిపి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ మస్ట్గా ఉండాలి. గోత్రం కూడా పెట్టండి అవసరమైతే. 1500 8mm మాల, 500 బ్రేస్లెట్ ఒకటో రెండో ఉన్నాయి, మళ్ళీ తెప్పించాలి. తొందరగా ఆర్డర్ చేసుకోండి. ఓకే. ఆయిషా ఓవర్ యాక్షన్ చేస్తుందా? ఓవర్ యాక్షనే చేస్తుంది. స్టార్టింగ్ నుంచి మీకు బాల్ పట్టుకున్న నామినేషన్కి వచ్చిన దగ్గర నుంచి తనూజ టార్గెట్ కొట్టు బంతి. ఒక పాయింట్ అయితే బర్నీ గారిని పిలిచి మరీ అడిగింది. అబ్బా నాకు భలేగా అనిపించింది. ఏంటి బర్నీ గారు, మీరు నాతో మాట్లాడట్లేదు, అసలు ఇది చేయట్లేదు, మీ కూతురుని టార్గెట్ చేశానని నాపై కోపమా? డైరెక్ట్ అటాక్. ఇంకా బర్నీ వచ్చి చచ్చా అదేం లేదు, అసలు రేలంగమోయే అంటే నీ టైం డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు, ఎట్లా మాట్లాడుకున్నావు రా ఆయిషా అని నేను పిలవలేను, అది నా పద్ధతి కాదు అని చెప్పి ఒక హగ్గు చేసుకుని అట్లా ఏం ఉండదు, అలాగేం ఫీల్ కాను చెప్పచ్చు కదా. నువ్వు అన్నెసరీ మాటలు చాలా మాట్లాడావు, నేను కూడా అఫండ్ అయ్యాను. నేను డన్ అని చూపెట్టా నీకు, లేదంటే నేను నన్ను నువ్వు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అని నేను కొన్ని అన్నా, నేనే ఎంకరేజ్ చేశాను కదా నిన్ను మాట్లాడుతుంటే. అంటే అవునవును మీరే చేశారు. వాట్ ఈస్ దిస్ అండి, కరెక్ట్గా లేదు కదా ఇది. సరే వాట్ ఎవర్, బరణిది పక్కన పెడితే ఆయిషాకి రీతుకి అయిన గొడవ. ఆ సినాప్సిస్ చూద్దాం. ఫస్ట్ తనూజని టార్గెట్ చేసింది, తనూజానే నా టార్గెట్ అంది. మళ్ళీ వెపన్ అలా మెల్లగా రీతు వైపు వచ్చింది. రీతు వైపు రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పవన్తోని జెల్ అవడం. పుషప్స్ చేస్తున్నప్పుడే జెల్ అయింది కొద్దిగా. అరే మనం డ్యాన్స్ చేద్దామరా అనుకున్నారు. అంతకుముందు భరతనాట్యం నేర్పడంతో మాదిరి ఈ డ్యాన్స్ మూడ్లో ఉన్నారు వీళ్ళు. సో డ్యాన్స్ చేద్దాం అనుకున్నారు. సో డ్యాన్స్ చేశారు. అక్కడ రీతు ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సాల్సా డ్యాన్స్ లాగా బ్రహ్మాండంగా చేశారు. ఇద్దరు బ్యూటిఫుల్గా చేశారు, డౌటే లేదు. చక్కగా స్మైలీగా చేసింది ఆయిషా, అద్భుతంగా చేసింది. రన్నింగ్ కామెంటరీ అయితే పిచ్చిక్కిచ్చాడు మనోడు. ఇమ్మాన్యుయల్ రన్నింగ్ కామెంటరీనే హైలైట్ అయింది ఇలా డ్యాన్స్ కంటే కూడా. అక్కడ ఏంటంటే రీతుకి కొంచెం మండుతా ఉంది, అది నోటీస్ చేస్తూ ఉన్నారు. ఆ డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ రీతు అక్కడ కూర్చుని ఉంది బయట గార్డెన్లో. పవన్ వచ్చాడు, డిమన్ పవన్ వచ్చాడు. ఏంటి అలాగున్నా, ఫస్ట్ టచ్ చేయడానికి ట్రై చేస్తే టచ్ చేయకండి పెట్టుకుంటే, అదేంటి నేను ఏమైంది నీకు, ఎవరో ఏదో చెప్తారు, 100 మంది చెప్తారు, అయినా కూడా మనం ఇలాగ ఉంటాం ఏంటి, అన్ని సాగదీక ప్రతిదీను అనుకుంటూ కూర్చుని ఆ బొగ్గ గిల్లాలనుకున్నాడు, గిల్లాడు, గట్టి గిల్లాడు, చేదరించుకుంది, కూర్చుంది, అలిగింది. ఇక్కడ సరే వీళ్ళిద్దరిది ఏదో ఉంది నడుస్తుంది, జనాలందరికీ ఇదవుతుంది. వీళ్ళంతా కూడా ఏంటంటే అర్ధరాత్రి పోయి గుసగుసలాడుకున్నారు. ఫస్ట్ ఆ గుసగుసలాడుకోవడం వల్ల ఈ మిగతా బ్యాచ్కి నిద్రపట్టక బయటకు వచ్చారు. దాన్ని ఒక ఇష్యూ చేసుకున్నారు. ఏంటయ్యా అంటే దీన్ని శ్రీనివాసాయి మార్నింగ్ వాష్రూమ్లో మన ఆయిషాకి ఎక్కించాడు బ్రెయిన్లోకి. అంటే ఆయిషా ట్రిగ్గర్ అయిన పాయింట్స్ చెప్తున్నా. ఆయిషాకి ఎక్కించాడు ఏంటి అంటే వీళ్ళ ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లో టాప్ 5కి వెళ్ళాలట, అదే వాళ్ళ లక్ష్యం అట. మనల్ని పంపించేయాలని వాళ్ళ లక్ష్యం. అలాగే మరి తనుజ అంద అమాయకంగా ఆయిషా, తనుజని కూడా పంపించేస్తారు, డౌట్ లేదు. అదే వాళ్ళ డిస్కషన్, మెయిన్ ఎజెండా అదే. ఇక్కడ పంపించేయడానికి ఎవరు, పంపడానికి వాళ్ళెవరు? ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు వీళ్ళ అభిప్రాయాలు రుద్దుతూ ఇది జనాల అభిప్రాయాలు అని చెప్తుంటే వాళ్ళు పాపం గజగజ వణుకుతున్నారు. ఇక్కడ పంపించాలన్నా, ఏదైనా ఓటేయాలన్నా, లేదంటే బయటికి తీసుకెళ్ళిపోవాలన్నా, టాప్లో పెట్టాలన్నా ఆడియన్స్, మెజారిటీ ఆడియన్స్
మెజారిటీ ఆడియన్స్ ఏమనుకుంటారో అదే జరుగుతుంది, మనకు తెలుసు కదా. అయితే ఇంకా డిష్ వాషింగ్ దగ్గరకు వచ్చేద్దాం, లెంతీ అవుతుంది వీడియో. డిష్ వాషింగ్ దగ్గర ఏంటంటే ఆ పిండి ఏదైతే ఉందో అది నానబెట్టానని పాపం సుమన్ శెట్టి చెప్తున్నాడు, బట్ నానలేదు. అదంతా కూడా నైట్ నేను మొత్తం తోమేసి సింకులు 2 ఖాళీ ఉంచిన తర్వాత పెట్టింది కాబట్టి నేను చేయను అంది. ఫస్ట్ రీతు చేయను అంది. చేయను అంటే లొల్లైంది, కొంతసేపు ఆగి చేస్తామంటే కొంతసేపు నానబెట్టిన తర్వాత చూద్దాంలే అంది. ఎప్పుడైతే ఆయిషా దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ బతిలాడడం అంటే అడిగాడు, నువ్వు చేసేయచ్చు కదా అది అంటే, నేను అదైతే చేయను, అది నైట్ పెట్టిందే కాబట్టి తన్నే చేసేయమను, నేను మిగతాదైతే చేస్తానంటే సరే నువ్వు అయితే చేయను, నేను చేయిస్తాలే రీతుతో అని వెళ్ళాడు. ఈలోపు అక్కడ కొద్దిగా డిస్కషన్ ఏదో నడిచింది, అది వేరే విషయం. వెళ్ళారు, అక్కడ చేసుకోవాలనుకున్నారు, అది అవ్వలేదు, రీతు చేయలేదు. ఇక్కడ ఆయిషా చేసేటప్పుడు ఖచ్చితంగా అడిగితే ఫస్ట్ ఏమంది, నేను చేయను అంది. తర్వాత ఏమంది, తర్వాత చేస్తాలే అంది. నేను చేస్తా అన్నా కదా ఏంటి అని ఆమె ట్రిగ్గర్ అయ్యి 2 మాట్లాడిన తర్వాత ఇవి చేస్తానంది. సరే చేస్తావు కదా వదిలేసే అని రుసరుసలాడితే ఆమె వెళ్ళిపోయి. ఈ హైపర్గా మాట్లాడడమే ఇక్కడ రీతుకు కాలింది. హైపర్గా అంటే ఓవర్గా మాట్లాడేయడమే. ఓవర్ చేసిందా అంటే ఓవర్ యాక్షన్ చేసిందా అంటే ఓవర్ యాక్షనే చేసింది. ఎందుకంటే ఈ ఇష్యూ చేస్తేనే కదా జనాలకు తెలుస్తుంది. ఆ గిన్నె శుభ్రంగా సర్లే కడుగుతా అందుగా రీతు ఓకేలే అని మొన్నటిదాకా ఇదే కదా నడిచింది. ఇప్పుడు ఇది ఇష్యూ అయ్యేసరికి ఏమైంది, నువ్వు అలా మాట్లాడి ఏ అంటే ఏ అనుకున్నారు ఇద్దరు. టప 4 మాటలు వెళ్ళిపోయినాయి ఇద్దరికి. సో మధ్యలో పవన్ కళ్యాణ్ రావడం, పవన్ కళ్యాణ్ చెప్పడం, ఇక వేరే వాళ్ళు ఒక డిస్కషన్ లాగా పెట్టి మీటింగ్ లాగా పెట్టి చెప్పడం, సంజన గారు వెళ్ళి నేను తోమేస్తా గ్యారంటీ అని ఆమె తోమేయడం. ఇది ఎలా ఉంది అంటే ఒక పిండి సుమన్ శెట్టి చేసిన దానివల్ల పెద్ద లొల్లి అయిపోయింది అనమాట. ఫస్ట్ మన సుమన్ శెట్టిని అనాలి. ఇక్కడ 2-3 డైలాగులు చెప్తా. రీతు అంది మొహాలు పాడుగాను. ఎవరు మొహాలు పాడుగాను? ఈ పాయింట్లు ఖచ్చితంగా అడగాలి. ఆయిషానికి అడుగు అని కళ్యాణ్ అడిగితే నో అని చెప్పడం, ఇవన్నీ చూపించాలి. అంటే ఈ చైన్ సిస్టమ్ మొత్తం చూపిస్తే సాటర్డే అదిరిపోద్ది ఎపిసోడ్, అందులో డౌట్ లేదు. ఈ గొడవ అనేది ఇద్దరి మధ్యలో బాగా స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్యలో గొడవ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ 2 పాయింట్స్ అనలైజ్ చేసుకుందాం, ముగించేసుకుందాం. ఒకటి ఏంటంటే బయట నుంచి వచ్చిన ఆయిషా ఏదైనా మాట్లాడినా, ఏదైనా చెప్తున్నా, ఏదైనా టక ఫేస్ అడిగేస్తున్నా అటు నుంచి ఆన్సర్లు రావట్లా. ఎందుకంటే తిను ఆ కమాండింగ్తో అడగడం, వీళ్ళు సూప్లో పడిపోవడం, మనం ఇప్పుడు ఏ ఆన్సర్ చెప్తే ఇది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని అనలైజ్ చేయడం అనేది కరెక్ట్గా లేదు. ఇంకోటి ఆయిషా కొంచెం అతిగా గబగబ వాగేయడం, యూ అని ఎక్కిరించడం, ఇదంతా కూడా ఏదో టిపికల్ బిగ్ బాస్ క్యాండిడేట్లు ఉంటారు చూసినారా, అలా ఉంది నాకు. అంటే మెచ్యూర్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా లేదు, సిల్లి కంటెస్టెంట్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు గాలివాటం లాగా, అలా ఉంది నాకు అనిపించింది చెప్పేస్తున్నా. మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా ఎక్కిరించడం, సరేలే చెప్పావు కదా ఇప్పుడు అయిపోయింది కదా, ఇది యాటిట్యూడే, డౌట్ లేదు, మామూలుగానే చెప్పొచ్చు. అది అక్కడ నచ్చట్లా. రీతుకి ఇంకా డబల్ ఉంటుంది, మనకు తెలిసిందే, టార్గెటే ఆమె కదా. ఇక్కడ ఎందుకు ఉంటుంది, అక్కడ పవన్ డిమాండ్ పవన్తో జెల్ అయింది, ఖచ్చితంగా ఉంటుంది, డౌట్ లేదు. సో అందుకని టఫ్ ఫైట్ పడింది. సో అది మీకు ఎవరిది మిస్టేక్ అనిపించింది, మీకు ఎవరిది నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పటేల్ మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.